హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సిస్టర్స్. ఈరోజు సండే కదండి, సో అందరు మీరు కూడా బాగా రిలాక్స్ అవుతూ ఉంటారు. సో మేము కూడా ఈ వీకెండ్ స్పెషల్గా ఎంజాయ్ చేద్దామని మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో మా ఇద్దరు సిస్టర్స్ అక్కడే ఉంటారు. ఒక సిస్టర్ జూబ్లీ హిల్స్ దగ్గర, ఇంకో సిస్టర్ వాళ్ళు కూకట్పల్లి సైడ్ దగ్గర ఉంటారు. సో ఈరోజు జూబ్లీ హిల్స్ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము లంచ్కి. సో అక్కడ అందరం కలిసి వీ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో పిల్లలందరూ కూడా మంచి మెమరీస్ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా కలుస్తున్నారు. సో మేమేమి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము, ఎలా ఎంజాయ్ చేస్తున్నాము, ఎక్కడెక్కడ వెళ్తున్నాము, సో మీరందరూ కూడా మాతో పాటు వచ్చేయండి, చూసేయండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మార్నింగ్ మేము 9:30కే స్టార్ట్ అయిపోయామండి, ఎందుకంటే మా సిస్టర్ కొంచెం ఎర్లీగా రండక్క. సో అక్కడ వాళ్ళు క్వార్టర్స్లో ఉంటారు. సో చక్కగా క్వార్టర్స్ అంతా కూడా చూడొచ్చు, సో ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయి, సో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అంటే మేము ఇంకా ఫాస్ట్గా బయలుదేరిపోయాము. మా సిస్టర్ అయితే చాలా స్పెషల్స్ చేసిందండి. సో యాక్చువల్లీ చికెన్ పలావ్ చేసింది, ఫిష్ ఫ్రై చేసింది, గోంగూర చికెన్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అండ్ గులాబ్ జామ్. సో అన్ని ఐటమ్స్ మేము వచ్చేసరికల్లా తనే అన్ని కుక్ చేసి పెట్టేసింది. సో ఇంక అందరం లంచ్ చేసి అలాగా కొన్ని గేమ్స్ కండక్ట్ చేసినారు వాళ్ళ క్వార్టర్స్లో. సో గేమ్స్ కోసం పిల్లల్ని తీసుకెళ్దామని. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అలాగా జస్ట్ వాళ్ళ క్వార్టర్స్ అంతా కూడా విజిట్ చేద్దామని ఇంకా త్వరగానే లంచ్ చేసేసి ఫాస్ట్గా అందరం బయలుదేరిపోయామండి. సో వాళ్ళ క్వార్టర్స్ అయితే చాలా బాగుందండి, మొత్తం గ్రీనరీ. సో జస్ట్ అలా ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి అందరం బయటకు వచ్చాము. సో ఎక్కడ చూసినా కూడా మొత్తం గ్రీనరీగా ఉంది. సో మా పూర్వీ పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. స్విమ్మింగ్కి వెళ్దాం అని చెప్పి అల్లరి చేస్తుంది. సో జస్ట్ ఒక విజిట్ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్దాంలే స్విమ్మింగ్ అని చెప్తే అలాగా అప్సెట్ అయింది బాగా. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క ఆల్రెడీ వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళిపోయారు. సో దీన్ని మాత్రం మేము పంపించలేదు, సో మాతోనే ఉంచుకున్నాము. సో ఇంకా ఎప్పుడు వెళ్దాం అని అడుగుతుంది. సో ఇదంతా కూడా మా సిస్టర్ వాళ్ళ క్వార్టర్స్ అండి. సో చాలా బాగుంది. టెంపుల్స్ ఉంది, ఫంక్షన్ హాల్ ఉంది, స్పోర్ట్స్ ఏరియా ఉంది, పిల్లలకి గేమ్ జోన్ ఉంది. సో చాలా డిఫరెంట్గా ఎంజాయ్ చేసాము. ఆ రోజు అయితే ఒక్క ప్లేస్లోనే అన్నీ కవర్ చేసేసాము. సో చాలా మంచి మెమరీస్ని క్యాప్చర్ చేసుకున్నాము అందరం. సో మార్నింగ్ నుంచి నైట్ 10:30 వరకు కూడా అక్కడే ఉన్నాము. ఇంకా డిన్నర్ చేసేసి వెళ్ళాము. సో మాకైతే బాగా ఎంజాయ్ చేసాం. ఎస్పెషలీ కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మీరు కూడా జస్ట్ చూసేయండి ఆ క్వార్టర్స్ ఎలా ఉందనేది. సో మొత్తం వీడియోలో మ్యాక్సిమం వరకు క్యాప్చర్ చేశాను నేను. సో మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదండి మా సండే ఎంజాయ్మెంట్ మొత్తం. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మా వీడియో చూసి కూడా మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము.
సో మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాము. మా ఛానల్ని చక్కగా ఫాలో అయిపోతూ ఉండండి. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.